ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నాకు టైం లేదు, త్వరగా చెప్పు. ఇంకొన్ని రోజుల్లో మన పెళ్ళి. నువ్వు చూస్తే ఎప్పుడు వర్క్ బిజీలో ఉంటావు, కలవు, మాట్లాడావు. నా బాధ నీకు అర్థమవుతుందా? ఈ అర్థం చేసుకోవడాలు, అపార్థం చేసుకోవడాలు మన వల్ల కాదు. అయినా నాకు వర్కే ఇంపార్టెంట్. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా. అయినా నీకు మనుషుల ఫీలింగ్స్ ఎప్పటికీ అర్థం కావు. ఒక మనిషికి ఇంకొక మనిషితో అవసరం తప్ప ఫీలింగ్స్ లాంటివేం ఉండవు. అయినా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నా దగ్గర అందం ఉంది, డబ్బు ఉంది కాబట్టి. వన్స్ నీ అవసరం తీరిపోయాక నీలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో నాకు బాగా తెలుసు. అయినా డబ్బు. హే చల్, ఇక వినేదేం లేదు. అయినా నేను ఈ పెళ్లి కొప్పుకుంది మా డాడ్ కోసం. నాకున్న అందానికి, డబ్బుకి 100 మంది నా వెంట పడతారు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి మనిషికి అవసరం తీర్చేది డబ్బే. నాకెప్పుడున్న డబ్బు సరిపోదు, ఇంకా చాలా సంపాదించాలి. ఇలా ఊరికే కలుద్దామని నా టైం వేస్ట్ చేయకు. గుడ్ బై. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంది? రేయ్, ఎవరా నువ్వు? సార్, పెద్ద దొంగ నా కొడుకు సార్ వీడు. రోడ్డు మీద ఎవరిని వదలట్లేదు సార్. దొంగతనాలు రేయ్, చేస్తారా? మెంటలా నీకు? ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవరున్నారా? కనిపించట్లేదా సార్? ఏయ్, పెద్ద దొంగ సార్ వీడు. ఏమైంది? రోడ్డు మీద ఎవరు కనిపించే డబ్బులే లాక్కుని పరిగెట్టేస్తున్నాడు సార్. దొంగ సార్ వీడు. ఎవడున్నాడు రా అక్కడ? కనిపించట్లేదా సార్? దొంగ నా కొడుకు సార్ వీడు. ఏయ్, మెంటల్ నా కొడక, ఎవరున్నారు అక్కడ? కనిపించట్లేదా సార్? పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో చేసుకో, ఇది పోలీస్ స్టేషన్. ఏ అరెస్ట్ చేయండి. ఏ, వాడిని పట్టుకోండి. సార్, దొంగను తెలిసి నన్ను పట్టుకోమంటారండి సార్? సార్ సార్ చూడండి సార్, ఆడి కళ్ళకి వేస్తున్నాడు సార్. సార్ 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 అని నవ్వుతున్నాడు సార్. చూడండి సార్, అని నవ్వుతున్నాడు సార్. మీరే చూడండి సార్, అని నవ్వుతున్నాడు సార్. రే, ఎవడున్నాడు రా అక్కడ? వదలండి సార్, ఒక్క సెకండ్ సార్. సార్ చూడండి సార్, వీడే సార్. సార్ వీడే సార్. సార్ చూడండి సార్, వీడే సార్. సార్ వాడే సార్ ఆడు. సార్ చూడండి సార్, చూడండి సార్. వీడు పిచ్చోడా, మనల్ని పిచ్చోని చేస్తున్నాడా? నిజంగా పిచ్చే అనుకుంటా సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఇక్కడ? చిన్న యాక్సిడెంట్ అయింది సార్. కూర్చో కిరణ్. థ్యాంక్ యూ. కిరణ్, ఆఫర్ లెటర్ రెడీ చేశారా? ఏం కిరణ్, నువ్వు ఇంకా మనీ పే చేయలేదంట? అదే చెప్పడానికి వచ్చాను సార్. ఇలా జరిగింది సార్. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఎలాగైనా కట్టేస్తాను సార్. ఇప్పటికే చాలా టైం ఇచ్చాం కదా కిరణ్, ఇంకా టైం అంటే చాలా కష్టం. సార్ ఈ జాబ్ నా లైఫ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్, కట్టేస్తాను. కాంపిటీషన్ చాలా ఉందమ్మా. నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి 2 days టైం ఇస్తాను నీకు. 10,000 కాదు 15,000 పే చేయాలి నువ్వు.